పచ్చని పొలాలు, మట్టి ఇల్లు, ఇంటి ముందు తులసి కోట. ఆ ఇంట్లో లక్ష్మమ్మ అనే అత్త, ఆమె కొడుకు రమేష్, కొత్తగా వచ్చిన కోడలు సీత కలిసిలో ఒక సాధారణ కుటుంబం. కాని వారి మధ్య చిన్న చిన్న భావభేదాలు మొదలవుతున్నాయి. ఈ ఇంట్లో పనులు పద్ధతిగా జరగాలి, అలా కాకపోతే నాకిష్టం ఉండదు. లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడింది. ఆమెకు క్రమశిక్షణ అంటే ప్రాణం. నేను అన్నీ నేర్చుకుంటున్నాను. అత్తయ్య గారి మాటలు నాకు మార్గదర్శకమే. సీత, కోడలు. సీత ఓర్పుతో, సహనంతో ఉన్న అమ్మాయి. ఇల్లు శాంతిగా ఉండాలనేదే ఆమె కోరిక. ఈ కూరలో ఉప్పు తక్కువైంది. ఇలా అయితే ఎలా? అత్తయ్య గారు, మళ్ళీ సరిచేస్తాను. సీత నిజంగా ప్రయత్నిస్తోంది. కొంచెం సమయం ఇవ్వు. ప్రయత్నం సరిపోదు, ఫలితం కావాలి. రోజూ ఇలానే చిన్న విషయాలు పెద్ద మాటలవుతున్నాయా? సీత కన్నీళ్లు పెట్టుకుంది. కాని ఆమె మనసు మాత్రం బలంగా ఉంది. ఎంత చేసినా నా పని కనిపించట్లేదు. కానీ నేను వెనక్కి తగ్గను. నానమ్మ, అమ్మ చేసిన అన్నం చాలా బాగుంది. నా బాలు, నేను ఎక్కువ కఠినంగా ఉన్నానా? ఆ చిన్న మాట లక్ష్మమ్మ మనసును తాకింది. ఆ రాత్రి లక్ష్మమ్మకు నిద్ర పట్టలేదు. తన ప్రవర్తన గురించి ఆలోచించింది. సీత, ఈ రోజు నువ్వే నీ ఇష్టంగా చేయి. సరే అత్తయ్య గారు, ఈ కూర బాగుంది. నువ్వు నిజంగా నేర్చుకున్నావు. మీ ఆశీర్వాదం వల్లే అత్తయ్య గారు. ఈ కూర బాగుంది. నువ్వు నిజంగా నేర్చుకున్నావు. మన ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఇదే నిజమైన సుఖం సీత. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ ఇంట్లో నువ్వు నా కూతురిలా. మీరు నా అమ్మలాంటి వాళ్ళు అత్తయ్య గారు. మీ ప్రేమే నాకు చాలు అత్తయ్య గారు. ఆ మాటలతో లక్ష్మమ్మ కళ్లలో నీరు తిరిగింది. ఇది ఒక పల్లెటూరు కథ మాత్రమే కాదు, మన జీవితాల్లో జరిగే నిజమైన అనుభవం.